సో అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారు. ఇక జూమ్ క్లోజ్ చేస్తూ ఈ రోజు నుంచి ఒక చిన్న మోటివేషనల్ వీడియో ఒకటి చూపిస్తా. ఎవ్రీడే ఒక చిన్న వీడియో ఉంటుంది, యానిమేటెడ్ వీడియో. ముందు ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం. ఏంటి ఆ వీడియో ఏందో చూపిస్తాను. చూపించిన తర్వాత 7:15కే క్లోజ్ చేస్తాను జూమ్. జూమ్ కూడా ప్రధానంగా ఉండదు. కాకపోతే ఈ వీడియో కమిట్మెంట్ అనేది ఒకసారి చూసాక మళ్ళీ మాట్లాడదాం. సో చూడండి టైగర్స్. సో ఈ వీడియో చాలా చాలా వాల్యుబుల్ అనమాట, ఇంపార్టెంట్ కూడా. సో ప్రతి ఒక్కరికి మైండ్ ఓపెన్ అయింది ఈ వీడియో ద్వారా.
చూడొచ్చు ఈ స్టోరీలో ఫస్ట్ ఈ కప్పలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయంటే డైమండ్ అవుదాం వెళ్తుంది. డైమండ్ 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 పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్కి వెళ్తుంది. వెళ్ళే ప్రాసెస్ లో 2 కప్పలు నెగిటివ్ లో పడిపోయాయి. సో బిజినెస్ లో చేయలేదు. వెళ్తున్న ప్రాసెస్ లో ఎక్కడో చిన్న నెగిటివ్ వచ్చి కింద పడిపోయారు. పడిపోగానే ఏదో రిజెక్షన్స్ ప్రాబ్లమ్స్ రాగానే సో అవి ఆల్రెడీ ఆ బావిలో మిగతా కప్పలన్నింటిని చూసేసి చచ్చిపోయిన భయపడిపోతుంది, ఆందోళన. ఎవడో ఒక నెగిటివ్ నెగిటివ్ వాడు, "ఆ, పడిపోయారు మీరు దీంట్లోనా? అయ్యో, సేఫ్ షాప్ లో చాలా మంది ఇచ్చేసి ఆగిపోయారు. ఇగో వాళ్ళందరూ ఆగిపోయారు, నువ్వు కూడా ఇలానే ఆగిపోతావు, నీ లైఫ్ కథం, నీ కేల్ కథం. అమ్మో, నువ్వు జాబ్ మానేసావా? జాబ్ మానేసి తిరుగుతున్నావా? అమ్మో, నీ లైఫ్ ఇక లేనట్టే. సో ఇదంతా అవ్వదు, కాదు, ఇది వల్ల కాదు" అని ఇలా రిజెక్షన్ చేస్తుంటారు, ఇలా భయపెడుతుంటారు. అంటాడు అని నవ్వుకుంటాడు, ఆనందపడుతున్నాడు, ఎగతాళిగా మాట్లాడుకుంటూ. సో బట్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట. ఆత్మశైలిలో ముందుకు వెళ్తా ఉంటే సో అవి భయపడకుండా ఆత్మశైలిలో ముందుకు వెళ్తున్నాయి. క్రమంలో జోడీగా తీసుకెళ్తున్నారు. అప్లయన్స్ అప్లయన్స్ ఎంకరేజ్ చేస్తారు, రా, నువ్వు గెలవగలవు, నువ్వు వినవగలవు, నువ్వు టార్గెట్ గెలవు అని చెప్తున్నాడు. సో మొత్తానికి అవి 2 పైకి వెళ్తున్నాయి. ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివే దీన్ని తినేసింది చివరికి. ఎవరు తీసుకున్న గోళీలో వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. సో సేమ్ ఈ యొక్క యానిమేషన్ వీడియోలో ఏదైతే ఉందో ఇదే మాదిరిగా మీ పరిస్థితి కూడా చాలా మందికి ఉండొచ్చు. మీ బంధువులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు అది కాదు, నీకు ఇది కాదని మిమ్మల్ని గుంచుతూ పొడుస్తూ ఎంతో చేస్తుంటారు. ఎస్ఆర్ నో, వాళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం, బ్యాంకాక్ కాంటెస్ట్. నిన్న నాగరాజ్ సారు, శ్రీదేవి మేడం పెట్టారు పాస్పోర్ట్లు. ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని పాస్పోర్ట్ తీసుకున్నారండి. సో ఈ రోజు మీ అందరికి నేను చెప్తున్నాను, ఇమ్మీడియట్ గా పాస్పోర్ట్ అప్లై పెట్టుకోండి, పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టేసుకోండి. పాస్పోర్ట్ వచ్చేసింది. ఏప్రిల్లో మీరు బ్యాంకాక్ రాబోతున్నారు, ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని ఎకతాళిగా మాట్లాడారో, వెటకారం చేశారో వాళ్ళందరికీ నీ సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందరితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఫైనల్ గా ఇప్పుడు నేను చూపించిన వీడియో బట్టి ఎవరైనా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటే కమిట్మెంట్ ఇవ్వండి. సో నేను ఇది రికార్డు కూడా అవుతుంది. సో 100% రేపు మీరు కాంటెస్ట్ విన్నర్ అయినాక నేను వెళ్ళి ఇది పబ్లిక్ లో నేను చూపిస్తాను. ఎవరైతే నేను ఈ కాంటెస్ట్ విన్ అవుతాను, నా అప్లైన్ తో పని లేదు, నా డౌన్ లైన్ తో పని లేదు, నేను విన్ అవుతాను, ఈ రోజు నుంచి నేను ఆన్లైన్ అడుగులో తిరుగుతాను, చేస్తా అనేవాడు మాత్రమే మాట్లాడండి. ఓపెన్ గా అందరికి అడ్మిట్ చేసి ఆఫర్ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అడ్మిట్ చేసి ఆఫర్ ఇచ్చాను, మాట్లాడచ్చు. దమ్ము ఇక్కడ ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ మహర్జీ. ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ మహర్జీ. సార్ థ్యాంక్ యూ మహర్జీ, నాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చిన దానికి. ఎస్ గురుజీ, ఇక్కడ ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వాలనే బిజినెస్ లెక్క ఎంట్రీ అవుతారు మా గురుజీ. కానీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే మనల్ని ఎలాగైనా వెనకలాగాల తొక్కాలనే సమాజంలో ఉన్నాం మా గురుజీ. అలాంటి వాళ్ళు ఎన్ని నెగిటివ్ చేసినా, ఎన్ని మనం వెనక్కి లాగాలని చూసినా, మన వంతు మన ప్రయత్నం అనేది మనకి ఇంపార్టెంట్ మహర్జీ. మన ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ వెళ్తుంటే పైన అప్లయన్స్ అనే వాళ్ళు మనకి ఖచ్చితంగా చేయందించడానికి రెడీగా ఉన్నారు మహర్జీ. మన ప్రయత్నం మనం చేస్తే 100% సక్సెస్ అనేది నమ్ముతున్నాము గురుజీ. మీ బ్లెస్సింగ్ తో ఖచ్చితంగా ఈ కాంటెక్స్ట్ లో మేము ఉంటాం మహర్జీ. మీ బ్లెస్సింగ్ మహర్జీ. థ్యాంక్ యూ మహర్జీ. ఈ రోజు ఎంత బియ్యం క్లోజ్ చేస్తావు కార్తీక్ సార్? ఎస్ మా గురుజీ, శ్రీనివాసులు సార్ అనేసి ఉన్నారు మా గురుజీ, ఆ సార్ తరఫున 200 వ్యూ క్లోజ్ చేస్తాం మా గురుజీ. గ్రేట్ గ్రేట్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ మహర్జీ. నెక్స్ట్ నాకు ఈ రోజు టార్గెట్, నేను ఈ రోజు డీడీని క్లోజ్ చేస్తాను అనేవాళ్ళు మాత్రం మాట్లాడండి. ఈ రోజు క్లోజ్ చేస్తాను, ఈ వారంలో చెక్ తీసుకున్నాను, ఈ కాంటెస్ట్ విన్ అవుతా అంతేనే చెప్పండి. ఇంకా గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మేడం. గురుజీ వేరే వాళ్ళు ఎవరో మ్యూట్ చేసినట్లు. సరే, పర్లేదు మాట్లాడండి.
గురుజీ అందులో చూపించినట్టుగా పడిపోతున్నప్పుడు హ్యాండ్ పట్టుకొని పైకి లాక్కెళ్లారు అప్లైనర్స్. అలాగే సంధ్య మేడం కూడా నా హ్యాండ్ గట్టిగా పట్టుకున్నారు. మేడం హోప్ ని నేను ఖచ్చితంగా నిలబెడతాను. మేడం పేరు నిలబెడతాను గురూజీ. ఖచ్చితంగా కాంటెస్ట్ విన్ అవుతాను. రైట్. గాడ్ బ్లెస్ అమ్మా. రైట్. సో ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడే ఛాన్స్ క్లోజ్ చేయబోతున్నా. 7 కూడా క్లోజ్ చేయండి. జై హో మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. రాదు సార్. ఖచ్చితంగా గురుజీ ఫీల్డ్ లోకి వెళ్ళి ఈ రోజు ఒక డీడీ అనేది క్లోజ్ చేస్తాను గురుజీ. బ్లెస్సింగ్స్ గురుజీ. సూపర్ రాదు. కాంటెస్ట్ అనేది విన్ అవుతాం గురుజీ ఖచ్చితంగా. మీతో పాటు మళ్ళీ వస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్సింగ్స్ గురుజీ. గ్రేట్. ఇంకెవరైనా 7 వరకు మాట్లాడే ఛాన్స్ ఉంది. ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఫాస్ట్. 2 నిమిషాలు టైం ఉంది. మౌజీ టైగర్ కంపల్సరీ నేను ఇండియా మాట్లాడతాను మౌజీ. అంటే మామూలుగా నాకు మాట్లాడతాం కూడా రాదు. మాట్లాడటం రాదు టైగర్, కానీ పని చేయడం వచ్చు కదా నీకు. కొంతమందికి మాట్లాడటం వచ్చు కానీ పని చేయడం రాదు. ఎస్ అర్థమైందా? మౌజీ. అంటే ఈ నీకు రోజు మాట్లాడటం ఒక రాదు కానీ పని చేయడం వచ్చు కదా. ఎస్ మౌజీ. సరే ఈ రోజు ఒక డీడీ క్లోజ్ చేస్తాను మౌజీ. ఈరోజు సూపర్. సాయంత్రం. గ్రేట్ టైగర్. ఇంకా దాస్ గారు. గురూజీ గుడ్ మార్నింగ్. సార్ మాట్లాడండి. గురూజీ జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ లెజెండ్. గుడ్ మార్నింగ్ గురూజీ. టైగర్. గురూజీ మీకు మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ లెజెండ్ మాట్లాడి టైగర్ వింటున్నా. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఈసారి టార్గెట్ నేను విన్ అవుతూ నాతో పాటు ఇద్దరిని ఇస్తాను గురూజీ ఖచ్చితంగా. సూపర్ గ్రేట్ టైగర్. దుమారం చేసి శ్రీనివాస్ సార్. గాడ్ బ్లెస్. ఓకే గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. ఉంటాను గురూజీ. దాస్ గారు మాట్లాడండి. దాస్ గారు, కే దాస్ గారు నర్సపేట నుంచి మాట్లాడండి. అలా వినిపిస్తుంది మీ మాట. సో రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఛాన్స్ ఎవరికైనా, ఎనీవన్. ఈ వీడియో చూసినా కూడా ఎవరికి రాలేదా ఫీలింగ్? ఎలిషా గారు మాట్లాడండి. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. టైగర్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా మంచి రోజు అనుకోవచ్చు. ఎందుకంటే చివరిలో చాలా మంచి వీడియో వేశారు గురూజీ. మనం ఒక్కోసారి మన సొంత వాళ్ళ మాటలు డేలా పడిపోయే సమయంలో అప్లైన్కి మనం ఫోన్ చేసి అప్లైన్ సలహా తీసుకుంటే మనకేదో ఒక దారి చూపిస్తారు. అంటే అవి ఎట్టయితే చిన్నగా కమిట్మెంట్ తీసుకొని పైకి ఎక్కినాయి ఒక కప్పలో, కింద ఉన్న కప్ప కూడా ఆటితో పాటు వెళ్ళినట్టుగా అయితే అది కూడా సురక్షితంగా ఉండేదే. కానీ అది వెళ్లకుండా మీ వల్ల ఏమైతేలే మీరేం పోతారులేని అక్కడే నుంచొని చూడటం వల్ల అది సమాజానికి బలైపోవాల్సి వచ్చింది. గురూజీ కంపల్సరిగా ఈరోజు ఒక డీడీ క్లోజ్ చేస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈ కాంటెస్ట్ లో విన్ అవుతా గురూజీ. గ్రేట్. Thank you. మీరు విన్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ విన్ అయ్యి మీ మేడం గారు తీసుకొస్తున్నారు. ఆ పని చేయండి కదా. ఎస్ గురూజీ. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా గురూజీ. అంటే ఎక్కువ ఇట్లా మాట్లాడి ఇట్లా చెప్పడం కాదు గురూజీ, చేసి చూపిద్దాం అనేది నా ఉద్దేశం గురూజీ. లేదు, మాట్లాడాలి, చెప్పాలి కూడా. చెప్పాలి, చేయాలి, రెండు చేస్తేనే అయ్యింది ఇక్కడ. ఓకేనా? ఎస్ గురూజీ. కంగ్రాచులేషన్ లేదు. సూపర్ గ్రేట్. సో రైట్ గాస్, ఇక నాతో పాటు స్లోగన్స్ పలకండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళకి రేపు మాట్లాడే చేస్తా. ఈ రోజు డీటెయిల్ క్లోజ్ చేయండి, రేపు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తాను. ఓకేనా? డీటెయిల్ క్లోజ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఓకే రైట్. సో అందరూ స్లోగన్స్ పలకండి నాతో పాటు. ఐఎమ్ టార్గెట్ విన్నర్. టార్గెట్ విన్నర్. టార్గెట్ విన్నర్. హ్యాపీ ల్యాప్టాప్ హెచ్ఆర్. ఐఎమ్ వాచ్ విన్నర్. I'm a diamond. కోటి ధన్యవాదాలు. ధన్యవాదాలు గురూజీ.